బాబురావు గారు అంటే గిరిజన హక్కుల గొంతుకగా అందరూ మాట్లాడుతుంటారు. అటవీ హక్కుల చట్టం ఏర్పాటు సందర్భంగా బాబురావు గారి పాత్ర ఏంటి, ఆ సందర్భంగా ఏం చేశారు మీరు అంటే ఏం చెప్తారు? 14వ లోక్సభలో నేను భద్రాచలం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సిపిఎం తరఫున ఎంపీగా ఎన్నికయ్యా. అప్పటికి ఆదివాసీ ప్రాంతాలలోనూ ఆదివాసీ ప్రజలలోనూ ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాలతోటి పరిష్కారం కానటువంటి ఒక సమస్య గుర్తించాను నేను. అదేమిటంటే అడవుల్ని సాగు చేసుకొని బ్రతుకుతున్నారు గిరిజన తెగలు. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి జరుగుతూ ఉంది. అందుకు గాను వాళ్ళు ప్రతి సంవత్సరం కేసులు పెట్టబడుతున్నాయి, జైలుకి వెళ్తున్నారు. వాళ్ళ గ్రామాల మీద ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి భూమి మీద వాళ్ళకి చట్టపరమైన హక్కు ఏమీ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక సమస్య పార్టీ దృష్టికి వచ్చింది. సో అందువలన పార్లమెంట్ లో ఇట్లాంటి ఒక చట్టం ఉండాలి, వాళ్ళకి రక్షణ కలిగించేటువంటి చట్టం కావాలి. ఇప్పుడున్న చట్టాలు అరకొరగా ఉన్నాయి, అవి సరిపోవు అనే దృష్టితో వాటిని అధ్యయనం చేసి దాన్ని ప్రభుత్వం మీద కోఆర్డినేషన్ కమిటీలో ఒత్తిడి తెచ్చి దాన్ని బిల్లు రూపంలో తీసుకురావడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే అడవిని పోడు హక్కు, ఆ పోడు భూమి సాగు చేసుకోవడం అనేది గిరిజనుల తెగల యొక్క సాంప్రదాయపు హక్కు. అది చట్టాలు ఉన్నా లేకపోయినా, ఇన్ని కష్టాలు వస్తున్నా వాళ్ళు దానికి అలవాటు పడ్డారు. అదే ప్రధానమైనటువంటి జీవన మార్గంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల అడవులు నష్టం చేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు అని కూడా వస్తుంది. సరిగ్గా పార్లమెంట్ లో అవే వచ్చాయి ఇది వచ్చిన తర్వాత. అందుకని ఆ సాంప్రదాయపు హక్కుని చట్టబద్ధమైన హక్కుగా మార్చాలి అనేటువంటి దృష్టితో దీన్ని టేకప్ చేయడం అటువంటి జరిగింది. సో అప్పుడున్న ప్రభుత్వానికి మా అధ్యయనం ద్వారా ఇచ్చినటువంటి సలహాలు ఏమిటంటే, ఆ రాబోయే చట్టం ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఏవైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో ఈ ఇబ్బందులు ఏమి ఉండకూడదు. ఏవైతే ఇబ్బందులు అంటే ఏమి ఇబ్బందులు పడుతున్నారు? జైలు పాలవుతున్నారు వాళ్ళు, కేసులు పెడుతున్నారు ప్రతి సంవత్సరం. ఫారెస్ట్ వాళ్ళు అసలు సాగు చేయడానికి వీల్లేదంటారు. మళ్ళీ డబ్బులు పుచ్చుకొని ఒక కోడి పిల్లలను తీసుకొని వెళ్ళిపోతాడు. వీడు సాగు చేసుకో. ఎందుకు సాగు చేయొద్దు అంటున్నారు? అది అటవీ భూమి మాది, మరి ఆదివాసీలు ఎవరు? ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని కాబట్టి మీరు చేయకూడదు అంటున్నారు. ఇది ఎక్కడ అంటున్నారు? భారత రాజ్యాంగం షెడ్యూల్ ఏరియాస్ ద్వారా గిరిజనులకి ప్రత్యేక హక్కులు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో అంటున్నారు, బయట కూడా అంటున్నారు. అందుకోసమే ఈ చట్టంలో, ఇది షెడ్యూల్ చట్టం కాదు, ఇది మొత్తం దేశవ్యాపితంగా ఎక్కడ అటవీ భూమిని డిజిగ్నేట్ అయి ఉంటే అక్కడల్లా ఈ చట్టం వర్తిస్తుంది. అట్లాంటి విశాలమైనటువంటి చట్టం ఉండాలా అనేటువంటి దానికోసం చేశాం. ప్రభుత్వం అంగీకరించింది. ఏం అంగీకరించింది? ఇప్పటిదాకా గిరిజన తెగలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అందుకనే స్టేట్మెంట్ ఆఫ్ పాలసీలో ఫస్టే చెప్పింది, నేను ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ చరిత్రలో ఒక చారిత్రక అన్యాయం జరిగింది గిరిజన తెగలకి. చట్టంలో రాసిందా? హిస్టారికల్ ఇంజస్టిస్ జరిగింది అని రాశారు. సో యాజ్ టు కరెక్ట్ దట్ హిస్టారికల్ ఇంజస్టిస్, ఆ చారిత్రక అన్యాయాన్ని సరిచేయడానికి ఈ చట్టం మేము తెస్తున్నాం అని ముందు మాటలో రాయాల్సి వచ్చింది. సో ఆ రకంగా ఏమిటా హిస్టారికల్ ఇంజస్టిస్ అంటే, ఒక పక్కన అటవీ చట్టాలు ఆయా రాష్ట్రాలు అంటే అటవీ దేశవ్యాప్తంగా చట్టం లేదు, ఇదే అట్లాంటి చట్టం. బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాల్లో కూడా అడవికి సంబంధించి స్పష్టత లేదు. సో ఆ కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే అటవీ చట్టాలు చేయడం మొదలైంది. సో అట్లాంటి అటవీ చట్టం మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 1967 ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం 1967 వచ్చింది. సో ఆ 67 చట్టంలో ఏముందంటే, అడవిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించవచ్చు, లేదా అడవిలో ఉండేటువంటి జంతువులున్న ప్రాంతాలని పార్కులుగాను, టైగర్ రిజర్వ్స్ గాను చేయొచ్చు. అట్లానే అడవుల్లో ఉండేటువంటి నదుల మీద హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు కట్టవచ్చు. సో ఇవన్నీ కూడా పర్యావరణాన్ని దెబ్బతీసేవి. ఒక్క గిరిజనులు ఇన్నేళ్లుగా చేస్తున్నటువంటి సాగు వల్లనే పర్యావరణం దెబ్బతినలేదు. సాగులో మహావృక్షాలను కూల్చరు వాళ్ళు, అసలు వాళ్ళు చెట్లను పూజించే జాతులు అవి, అడవిని పూజించి తల్లిగా భావిస్తారు వాళ్ళు. అంచేత వాళ్ళు వాటిని నరికేస్తున్నారనే నింద ఏదైతే, నింద మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు రెయిన్ క్యాచింగ్ ఫారెస్ట్ అనేది వేరే ఉంటుంది. ఆ రెయిన్ క్యాచింగ్ ఫారెస్ట్ని వీళ్ళే నరకరు, వీళ్ళు చిన్న చిన్న తుప్పలు నరుగుతారు, నరికి దాన్ని కాలబెడతారు, ఆ బూడిదలో విత్తనాలు వేసి పంట తీసుకుంటారు. అంతేగాని ఇది ట్రెడిషనల్ వ్యవసాయం తప్ప ఇదేదో ఫార్మల్గా దున్ని
చదును చేసి ఎరువులు వేసి విత్తనాలు చల్లి చేసేది కాదు ఇది. సో ఆ రకంగా అది చాలా ప్రాథమికమైనటువంటి దశలో ఇది ఒక భారతదేశంలోనే కాదు, ఆఫ్రికా ఖండంలో ఉంది, అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, అన్ని దేశాల్లో కూడా ఈ పోడు పద్ధతి అనేటువంటిది. పోడు పద్ధతి అంటే తుప్పల్ని చిన్న చిన్న అడవిని నరికేసి దాన్ని కాల్చి ఆ బూడిదలో విత్తనాలు చల్లి పంట తీసుకోవడం, దాన్ని స్థూలంగా షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా పోడు వ్యవసాయం అంటారు. సో అట్లాంటి పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి లక్షలాది గిరిజనులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యారు. ఆ అన్యాయం ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే, అంగీకరించింది ఏమిటంటే, వాళ్ళకి వాళ్ళ గ్రామాలని వాళ్ళ సాగు భూముల్ని మినహాయించకుండా ఈ కొత్తగా రాష్ట్రాల్లో చేసిన చట్టాల్లో సెక్షన్ 4 ప్రకారంగా ఈ భూములన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి ప్రకటించుకున్నారు వాళ్ళే, రాష్ట్రాలు. సో అట్లా ప్రకటించుకున్న చట్టమే 67 అటవీ చట్టం. ఇట్లా ప్రకటించుకునే హక్కు వాళ్ళకు ఉంది, కానీ అదే చట్టం 15వ సెక్షన్ ప్రకారంగా ఫైనల్ డిక్లరేషన్ చేస్తేనే అది రిజర్వ్ ఫారెస్ట్ అవుద్ది, లేకపోతే అది ఫారెస్టే తప్ప రిజర్వ్ ఫారెస్ట్ కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం వాదిస్తోంది, రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పుకుంటామంది, వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అందుకని ఆ ప్రాంతంలో మీరు సాగు చేయొద్దు, సాగు నిషేధం అంటున్నారు. ఎవరు పెట్టారు నిషేధం? ఎవరు పెట్టారు? ప్రభుత్వమే పెట్టింది. ఈ నిషేధం ఎప్పుడు పెట్టింది? వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు, ఇప్పుడు రాలా, కానీ ఇప్పుడు నిర్బంధాలు కొత్తగా వచ్చినాయి వాళ్ళ మీదకి. సో అందుకని ఆ నిర్బంధాలను తొలగించి వాళ్ళు స్థిరకాలంగా సాగు చేస్తున్నది, సాంప్రదాయంగా సాగు చేస్తున్నదని చట్టబద్ధమైన హక్కు ఇవ్వాలి అనే దానికోసం ఈ చట్టం వచ్చింది. ఆ ప్రొసీజర్ ఎందుకు పాటించలేదు ప్రభుత్వాలు? ఏ ప్రొసీజరు? రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటించే తర్వాత ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్స్ని వెయ్యాలా, వాళ్ళు గ్రామాలకి రావాలి, ఆ గ్రామంలో గ్రామస్తులందరిని అడగాలి వాళ్ళ నివాస ప్రాంతాలు ఏమిటి, వాళ్ళ సాగు భూమి ఏమిటి, వాళ్ళ రహదారులు ఏమిటి, వాళ్ళ దేవాలయాలు ఏమిటి, వాళ్ళు ఇతర పబ్లిక్ ఫంక్షన్స్లో వాడేటువంటి పూజ సంబంధించిన జాతరలకు సంబంధించిన భూమి ఏమిటి, శ్మశానాలు ఎక్కడ, ఇట్లాంటివన్నీ చూసి వాటన్నిటి కూడా మినహాయించి మిగతా భూమిని రిజర్వ్ ఫారెస్ట్ అనాలి. గిరిజనులు వాడుతున్న ప్రాంతాన్ని మినహాయించాలి. ఆ మినహాయింపు వాళ్ళ సమక్షంలో జరగాలి, వాళ్ళ గ్రామాల్లో జరగాలి, ఆదివాసుల గ్రామాల. ఆ మినహాయింపులన్నీ అయిన తర్వాత ప్రకటించబడేది మాత్రమే అది సెక్షన్ 15. అట్లాంటి పని చేయలేదు, అది చారిత్రక అన్యాయం.